అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ స్కూల్ దగ్గర గురువారం రోజు రాత్రి ఎన్టీఆర్ స్కూల్ చైర్మన్ కొండారెడ్డి బర్త్డే ఫంక్షన్కు మా పిల్లలు షూటింగ్కి పోయినారు. చూసి వస్తుండగా అక్కడున్న శంకర్ లాయర్ అనే అబ్బాయి వాళ్ళ బ్రదర్సు అందరూ కలిసి మా పిల్లలు చాలా దూరంగా వచ్చినారు. బండికి వీలు చేతులు కూర్చుకొని మా తోటి పిల్లల బండిని కూర్చుకొని తోటి పిల్లలు కూడా కొట్టినారు. చాలా దుర్మార్గంగా కొట్టినారు. చాలా అంటే చనిపోలేదు, అంటే మా మనోడు చావు బ్రతుకులలో ఉన్నాడు. పోయి కింద పడ్డా కానీ వెనక ముందర ఎల్లు చేతులు ఇరగదీసి రోడ్డులో, గ్రావెల్ రోడ్లో, మెటల్ రోడ్లో ఈసి చాలా విపస్తం చేశారు. కాబట్టి మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది కాబట్టి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తోటి ప్రజలు ఎవరైనా సరే ఈ విషయం ఎవరికి జరగకూడదు, జరగకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉందని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు మాకు ఎలాంటి మనస్పర్ధలు లేదు. మా వాళ్ళు పిల్లలు, వాళ్లకు మాకు వాళ్ళ ఊరేదో తెలియదు, మాకు మా పిల్లలకు వాళ్ళకి తెలియదు, వాళ్ళ పిల్లలు మాకు తెలియదు, ఏమి సంబంధమే లేదు. మా పిల్లలు ఫంక్షన్ పోయి వస్తున్నారు అంతే. వాళ్ళు బండి మీద చేతులు చూసుకొని బండి కింద దుప్పి బండి దగ్గర పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తే మా దగ్గర ఏ వంకులు చెప్పినారు. చేతులు ఎత్తి దండ పెట్టినా కాళ్ళకు ముక్కుతామంటే కూడా వదిలిపెట్టకుండా పెట్టినారు. చాలా బీభత్సంగా కొట్టినారు. మొత్తం సీసీ ఫుటేజ్లు కూడా అన్ని రకాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీలైనంత వరకు అది పోలీసు సిఐ దొరగారికి, డిఎస్పీ దొరగారికి, ఎస్పీ దొరగారికి మేము అన్నీ చూపించగలుగుతాము. చూపించిన తర్వాత వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.